నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వంశీ అరెస్టులో లా అండ్ ఆర్డర్ పాటించలేదు జగన్. పోలీసులు అకారణంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు మంచు మనోజ్. సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 సీఎం రేవంత్. బసవ తారకం ఆసుపత్రిలో CUSA పరికరాన్ని ప్రారంభించిన బాలకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, వల్లభనేని వంశీ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైల్లో ములాఖత్లో వంశీని కలిశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. వంశీ అరెస్ట్ లా అండ్ ఆర్డర్ ప్రకారం లేదని, తప్పుడు కేసులు పెట్టి వంశీని ఇరికించారంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ నడుస్తుందని ఆరోపించారు. వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు, నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ ను వంశీ అరెస్టు అడ్డం పడుతుంది. ఎందుకనంటే వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో, తానే జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే, ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలను ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత
వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి. పోలీసులు అకారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బాకారావుపేట పోలీస్ స్టేషన్కు సోమవారం రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11:15 సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కడమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్కు పిలిచారన్నారు. తాను స్టేషన్కు వచ్చేసరికి ఎస్ఐ లేరని విమర్శించారు. అనంతరం సిఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్లో మాట్లాడారు. మనోజ్ మాట్లాడుతాను సార్. మనోజ్ మంచు. ఒక అరగంట ముందు వరకు బాగున్నాను, ఒక గంట ముందు వరకు మీ వాళ్ళు ఎందుకు నా ప్రైవసీని వచ్చి డిస్టర్బ్ చేసి మా వాళ్ళందరూ బెదిరించి సీఎం గారు పంపించారు అన్నట్టు లెవెల్లో చెప్పారు సార్. అంతా ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్. ఇవి ఎందుకు చూసుకుంటారు? ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి? ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పు ఉంటే రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్ గా ఉండి పీస్ఫుల్ గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్ పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు, మీరు హ్యాపీగా. ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్? ఇప్పుడు వచ్చింది ఏంది సార్? వచ్చి సైరన్ వేయడం ఏంటి సార్? నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, సైరన్ వేయడం ఏంటి సార్? నేను స్టేషన్ లో ఉన్నాను సార్, రమ్మనండి సార్. ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్ గా ఏదో కాల్స్ వచ్చింది, ఆయన వరకు ఆగిపోయాడు. ఈ కమాన్ దగ్గర ఆగిపోయాడు. సరే ఇల్లుంటారా వెయిట్ చేస్తానని చెప్పి అడుగుతారండి, ఎందుకు వస్తుందని చెప్పి వచ్చి మళ్ళీ అలా తిరుక్కొని వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ తీయరు. కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అంటాడు. నా చేయి పట్టుకుని లాగుతారు రోడ్డు. అక్కడ నా చేయి పట్టుకుని లాగారు. నా చేయి పట్టుకుని లాగాల్సిన అవసరం ఏంటి సార్? ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్? స్టేషన్కి వెళ్ళి మాట్లాడతాం, మీ కారణంగా వస్తుందని చెప్పి కార్లో ఎక్కుతూ ఉంటే చేయి పట్టుకుని లాగారు బయటికి. అంటే నా చెయ్యి ఎలా పట్టుకుని లాగేయచ్చు అంత ఈజీయా సార్? ఓకే సార్, స్టేషన్లోనే ఉన్నాను సార్. రండి, నేను ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి. మీరు అందరూ సపోర్ట్ ఇస్తారా? ఓకే సార్. పోలీస్ కాకి జ్యూరిస్డిక్షన్ లోనే ఉంది కదా. మీరు ఎస్ఐలు సీఐలు మాట్లాడుకుంటారు కదా సార్. అదే మీరు చెప్పండి, మరి మీరు చెప్పండి వెళ్తాను. వెళ్ళినా నా ఇల్లు ఉంది లోపల, వెళ్ళినా వెళ్ళి పడుకున్నా నా ఇంట్లో. రిసార్ట్ వద్దు, నా ఇంటికి వెళ్తాను. మా అమ్మ పేరు మీద ఉన్న ఇంటికి వెళ్తాను, నా క్యాంపస్ లోపలికి. అవును, నన్ను ఇక్కడ బయట ఉంటే తరిమేశారు. ఏడకి పోను, మీ ఇంటికి రానా? మీ తమ్ముడుగా వస్తానండి హ్యాపీగా. బట్ అది కాదు కదండి. హౌ కెన్ ఐ కమ్ ఇన్ యువర్ ప్రైవసీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి. నేను మర్యాదతోనే చెప్పాను. ఏడకెళ్ళాను, మీరంటే ఎవరింటికి వెళ్ళాను అంటున్నా నేను. సార్ హ్యాపీగా బ్రదర్ లాగా వస్తాను సార్, అది కాదు. హ్యాపీగా వస్తాను, నేను ప్రేమతోనే వస్తాను, అది కాదు. బట్ నన్ను అక్కడ నా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందని నేను బయట ఒక చోట రిసార్ట్ లో ఎవరికి నాకు ఫుడ్ పెట్టద్దు, ఎవరికి నాకు ఆశ్రయం వద్దని చెప్పిన ఏరియాలో ఒకటి ఉంటే మీరు పోలీస్ సైరన్ వేసుకుని ఒక రిసార్ట్ లోపలికి వస్తే నాకు రిసార్ట్ ఇచ్చినోడు ఏం ఫీల్ అవుతాడు సార్? ఓకే సార్, నేను రెస్ట్ తీసుకుని సెల్ ఓపెన్ చేయమని సార్, పడుకుంటాను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. లేదు సార్, నేను వెళ్ళను సార్. నన్ను లేపారు కదా, వచ్చారు కదా. ఓకే, నేను ఇక్కడే ఉంటాను సార్. మీరు పొద్దున్న రండి, వెయిట్ చేస్తాను. ఎస్ఐ గారిని రమ్మన్నాను, నా చెయ్యి పట్టుకున్న ఆయన్ని ఎస్ఐ గారిని ఇద్దరు రమ్మనండి సార్. నేను ఇక్కడ వాళ్ళు వచ్చేంత వరకు నీకు కదిలేదు లేదు, కాబట్టి రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాను ఇప్పుడు బయట. థ్యాంక్ యూ సార్. సినిమా రంగంలోని తెలుగు అమ్మాయిలపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో తెలుగు అమ్మాయిల గురించి తాను సరదాగా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమాల్లో తెలుగు అమ్మాయిలకి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్లో సుమారు 25 మంది తెలుగు అమ్మాయిలను తీసుకోనున్నట్లు ఎస్కేఎన్ ప్రకటించారు. రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నేను ఇటీవల డ్రాగన్ ఆడియో ఫంక్షన్ జరిగితే ప్రీ రిలీజ్ ఫంక్షన్, దాంట్లో సరదాగా ఒక తెలుగు అమ్మాయిలతో
పని చేయను అన్నట్టు ఒక హెడ్డింగ్స్ అనే యూట్యూబ్లో కొన్ని వెబ్సైట్లో తెలుగు అమ్మాయిలతో ఇక పని చేయను అన్న ఎస్కేఎన్, తెలుగు అమ్మాయిలతో ఇబ్బంది ఉంటున్నాయన్న ఎస్కేఎన్ అనే విధంగా ఇదవుతుంది. ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్దిమంది నిర్మాతలు నేను ఒకరిని. రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జావల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత, వీళ్ళందరినీ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయడం, వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో హారిక, ఇంకొక కొత్త అమ్మాయి, ఇలా ఒక 8-9 మంది అమ్మాయిల్ని పరిచయం చేశారు. అలాగే ఈషా రెబ్బా, ప్రియా వడ్లమాని, ఈ మధ్య ఇనయ్య, అలాగా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన ఒక 4 అంటే 12-13 అమ్మాయిలతో నా కెరీర్లో నేను పనిచేసింది 80% తెలుగు అమ్మాయిలు. సో నేను టార్గెట్ పెట్టుకున్నా, నేను తెలుగు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక 25 మంది అమ్మాయిలు, వాళ్ళు వేరే ఫీల్డ్, హీరోయిన్గా, రైటర్గా, ఆర్ట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా కూడా నాకు తెలిసిన సర్కిల్ నుంచి 25 మంది తెలుగు అమ్మాయిని నా పరంగా ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలని. అంటే మనం పరిచయం చేసిన వాళ్ళందరూ టాప్కి వెళ్ళిపోరు, అందరూ బాటంకి వెళ్ళిపోరు. బట్ మొదటి అవకాశం ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెంట్. సో ఇప్పుడు నా నెక్స్ట్ 3 సినిమాలు తెలుగు అమ్మాయిలే. అందులో ఆర్ట్ డైరెక్టర్ తెలుగు అమ్మాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి, రైటర్ కూడా తెలుగు అమ్మాయి. సో ఇంతమంది తెలుగు అమ్మాయిని నేను ప్రోత్సహిస్తున్నాను. సో ఏదో ఒక ఫన్ బాంటర్లో జరిగిన ఒక చిన్న జోక్ని అదేదో ఒక స్టేట్మెంట్ లాగా వద్దేయద్దు, దాన్ని స్ప్రెడ్ చేయద్దు అనేది నా కోరిక. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంతమంది తెలుగు అమ్మాయిలకి ఎవరు ఇవ్వలేదు. ప్లస్ నేను దాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి ఏదో ఒక జోక్లా తీసుకున్న తప్ప దాన్ని ఒక స్టేట్మెంట్లా తీసుకుని ఇక తెలుగు అమ్మాయిలకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చేస్తున్న సినిమాలు, చేయబోయే సినిమాల్లో కూడా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు అమ్మాయిలకే. సో దీంట్లో ఇక ఎటువంటి ప్రచారానికి తావేవద్దని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఎస్కే. CUSA వైద్య పరికరం మెదడు కాలేయంలో వచ్చే చిన్న చిన్న కణితుల శస్త్రచికిత్స కోసం ఉపయోగపడుతుందని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సర్జికల్ ఎక్విప్మెంట్ CUSAను ఆయన ప్రారంభించారు. ఆసుపత్రి సేవలను గుర్తించి సంస్కృతి శిఖర ట్రస్ట్ ఈ పరికరాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల 4వ తరం రోబోటిక్ సర్జికల్ సిస్టమ్, కొత్త పీడియాట్రిక్ వార్డు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. సర్జికల్ ఆస్పిరేటర్ ఎక్విప్మెంట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అది సంస్కృతి శిఖర్ సంచలిత ట్రస్ట్ వారి సౌజన్యంతో మొత్తం 72 లక్షల రూపాయలు విలువైన ఎక్విప్మెంట్ వాళ్ళు ఆసుపత్రికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళ చైర్పర్సన్ అండ్ ప్రెసిడెంట్ జెన్నీ మోమయ్య గారికి, మేనేజింగ్ ట్రస్టీ తోరల్ దేశాయ్ గారికి, ట్రెజరర్ అండ్ బోర్డు మెంబర్ మిసెస్ నిషా షా గారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున, మా ఆసుపత్రి తరఫున వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఎక్విప్మెంట్ ఈ ఆసుపత్రిలో మనం ఈ రోబోటిక్ సర్జరీ 4th జనరేషన్, అంతకుముందు 3rd జనరేషన్ ఉండేది, తర్వాత 4th జనరేషన్ మనం సుమారుగా 10 కోట్లు వెచ్చించి దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆసుపత్రిని మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు ద్వారా ఆసుపత్రిని అప్డేట్ చేసుకుంటూ అటు రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ కూడా మనం కొనగానే 4th జనరేషన్, అలాగే ప్రాస్టాక్టమీ లేకపోతే నెఫ్రాక్టమీ, ఇవన్నీ కూడా మనం వెంటనే వాటికి వర్క్ షాప్స్ నిర్వహించడం జరిగింది. పరికరం చెప్పాను, మెదడు మరియు కాలేయ శస్త్రచికిత్సల్లో బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా చుట్టుపక్కల కణజాలం దెబ్బతినకుండా ట్యూమర్ కణితులను మాత్రమే తొలగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ పరికరం ట్యూమర్ కణాలను వేగంగా తొలగించేందుకు ఉపయోగపడుతూ శస్త్రచికిత్స పట్టే సమయాన్ని తగ్గిస్తుంది కూడా. ఈ సంస్కృతి శిఖర సంచలిత ట్రస్ట్ సంస్థ వారు ఈ అత్యాధునిక పరికరాన్ని మన ఆసుపత్రికి బహుకరించారు. వారి యొక్క దాతృత్వానికి మన ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు బహుకరించిన ఈ పరికరం ఎంతోమంది రోగులకు వాళ్ళ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా సేవ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను, ఎంతో సంతోషిస్తూ. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం పోలీస్ విభాగం దేశంలోనే నంబర్ 1గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ HICCలో మంగళవారం నిర్వహించిన షీల్డ్ 2025 సదస్సులో ఆయన మాట్లాడారు. మా పోలీసు అధికారులు ప్రత్యేకంగా శ్రమించి నిరంతర కృషి చేయడం వల్లే ఇది సాధ్యమైందని, ఈరోజు దేశంలోని సైబర్ నేరాలను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం ముందు భాగాన నిలబడిందన్నారు. సీఎం వ్యాఖ్యానించారు.
ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది. ఇది మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది. కానీ ఇది యాదగిరి మండలంలో మైనర్ సాయమ్మ శ్యామమ్మపై జరిగిన అత్యాచారం హత్యలకు బాధ్యులైన వారిని శిక్షించాలని బీడబుడుగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ మంగళవారం డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన చేసి దిశ నిర్భయ చట్టాలు బుడగ జంగాల మహిళలకు వర్తించవా అని ప్రశ్నించారు. వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి బాధ్యులకు శిక్ష, కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని జాతీయ అధ్యక్షుడు తాటికొండ నారాయణ పేర్కొన్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వందు మొదటి రాజధాని అయినటువంటి కర్నూలు నడిబొడ్డున ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా కర్ణాటక రాష్ట్రం నందు యాదగిరి మండలము ఇందిరానగర్ నందు వేడ బుడగ సంఘం మహిళలు తమ జీవనాధారం కొరకు 2 మహిళలు, ఒక మైనరు, ఒక మేజర్ మహిళలు దినవారీ చర్య భాగంగా మన పేపర్లు అవి ఏరుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు. అందులో భాగంగానే మన 2 రోజుల కిందట వాళ్ళ జీవనాధారం కొరకు పోయినందుకు వాళ్ళని అక్కడ ఉన్న 6 మంది దుర్మార్గులు వాళ్ళని అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పారేయడం జరిగింది. ఇక అక్కడ కర్ణాటక నందు ఇది మిస్సింగ్ కేసుగా నమోదైనట్టు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. దీన్ని తదుపరి ఆ ఫోన్ ట్యాపింగ్ అన్ని ఏర్పాటు చేస్తే హంతకులు ఒకరు దొరికినట్టుగా మాకు సమాచారం అందింది. కాబట్టి 6 మంది అత్యాచారం చేసి హత్య చేయబడితే నేటి వరకు కూడా జాతీయ కమిషన్, ఎస్సీ జాతీయ కమిషన్, అదేవిధంగా సభ్యులు అక్కడ పరామర్శించి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండ కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తక్షణమే ఆ దోషులను శిక్ష పడే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా నేటి వరకు కూడా ఆ కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, కర్ణాటక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 20 లక్షల రూపాయలు, అదేవిధంగా కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి, 5 ఎకరాల పొలం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ బీడబుడుగ సంక్షేమ సంఘటన డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇలా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఇక తెలంగాణ అయితేనేమి, ఇక కర్ణాటక అయితేనేమి బీడబుడుగంగా మహిళలు జీవన ఆధారం కొరకు తమ కొత్త కుట్టి గురించి పాత బట్టల వ్యాపారాలు అయితేనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు అయితేనేమి, బిందెల వ్యాపారాలు అయితేనేమి, వివిధ వృత్తుల ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ జీవన ఆధారం గడుపుతూ ఉంటారు. నేటి వరకు ఎంత సమాజం ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది. కానీ ఎక్కడ చూసినా బుడగదంగాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించలేకపోవడం వల్లే మా వాళ్ళు పాత వృత్తిలైనటువంటి ఆ వృత్తుల ద్వారా పోవడం వల్ల అడవిల ప్రాంతాలలో అక్కడ ఒంటరిగా పోతున్న మహిళల పైన దుర్మార్గులు గ్రామాంధులు నిఘా కాయిసి వాళ్ళని అత్యాచారం చేసి హత్యలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మన టేకు లక్ష్మి తెలంగాణలో చూసాం. అదేవిధంగా కర్నూలు నందు మన ఓలగుంద, అదేవిధంగా యమునూరు, అదేవిధంగా లక్ష్మాపురము, అదే కర్నూలు మిస్సింగ్ కేసులు అయినాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినాయి. మా మృదంగం మీద దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాం. నేటి వరకు కూడా అది ఎలాంటి శిక్ష పడకపోవడం వల్లే మా యొక్క మృగజంగాలకు సక్రమంగా రక్షణ కల్పించలేక, కఠినంగా ఎవరు ఎన్నికలేకపోవడం వల్లే మృగజంగాల మీద ప్రభుత్వాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రలో మృగజంగాల పైన సక్రమైన చట్టాలు పనిచేయకపోవడం వల్లే మా వాళ్ళకి నిరంతరం ఏదో ఒక మూలంలో మృగజంగాల మహిళలపై వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద, ఉపాధ్యాయ సంఘ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న లక్ష్మణరావు ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రశ్నించారు. వినుకొండ పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ టీచర్లను బ్రాందీ షాపుల వద్ద పని చేయిస్తున్నప్పుడు లక్ష్మణరావు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి లక్ష్మణరావుని ప్రశ్నిస్తున్నా. మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు టీచర్ని నాయకుల్ని మేము తప్పుడు కేసులు పెట్టినప్పుడు, టీచర్స్ని బ్రాందీ షాపుల దగ్గర పనిచేయించినప్పుడు మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? అట్లాగే ఎన్జిఓ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం ఏదిస్తూ ఉంటే మీరు ఆ రోజు జగన్ ఎందుకు ప్రశ్నించలేదు, వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పండి. ఏ రోజన్నా టీచర్ల సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్య కానీ, నిరుద్యోగుల సమస్య కానీ ఏ రోజైనా మాట్లాడా లక్ష్మణరావు?
ఎందుకు మాట్లాడలేదు? దీనికి సమాధానం ఏం చెప్తాడు లక్ష్మణరావు? కాబట్టి ఈరోజు లక్ష్మణరావు పూర్తిగా ఆ రోజు వైఫల్యం చెందాడు. ఒక ఎమ్మెల్సీగా పోరాడాల్సిన చేయాల్సిన టైంలో వైసీపీ ప్రభుత్వానికి ఒక తొత్తుగా మారాడు, ఒక పావులా తయారాడు. ఆ విధంగా నిన్ను నమ్మి గెలిపిస్తే లక్ష్మణరావు వైసీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారతాడా? పోరాడి నిరుద్యోగులకు అండగా ఉండాల్సి, ఉద్యోగులకు అండగా ఉండాల్సింది పోయి నిన్ను గెలిపిస్తే గెలిపించడం నట్టేట ముంచాడు లక్ష్మణరావు. అందుకే ఈరోజు ప్రజల ముందు, ఓటర్ల ముందు ముఖం చూపించలేకపోతున్నాడు లక్ష్మణరావు. టీచర్ల ముందు ముఖం చూపించలేకపోతున్నాడు లక్ష్మణరావు. ఇంక ఏ విధంగా గెలుస్తాడు లక్ష్మణరావు? ఈరోజు ఖచ్చితంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు భారీ మెజార్టీతో నిరుద్యోగుల ఓట్లతోటి, గ్రాడ్యుయేట్ల ఓట్లతోటి, టీచర్స్, ఎన్జిఓల ఓట్లతోటి, ఎంప్లాయీస్ ఓట్లతో భారీగా మెజార్టీతో గెలవబోతున్నాడు. దీనికి ప్రజలు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పిడికోట పరిసర ప్రాంతాల్లో ప్రజల దాహర్తి తీర్చడానికి ప్రాముఖ్యమైన పల్నాడు జిల్లాకి ప్రధానమైన వరికపూడిశాల ప్రాజెక్టు నిర్మాణానికి రాబోయే అసెంబ్లీ సమావేశాలలో నిధులు కేటాయించాలని పీడీఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలో మంగళవారం వినుకొండ పట్టణం సురేష్ మాల్ సెంటర్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పబొల్లాపల్లి మండల ప్రజలు త్రాగునీరు, పశువులకు మేత లేక అల్లాడిపోతున్నారు. ఈపూరు మండలం, ఎల్దుర్తి మండలం, దుర్గి మండలం, వినుకొండ ప్రాంతం వరకు వర్గపూడిశల అనేటువంటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. మొదటి బడ్జెట్ అయిపోయింది. రెండవ బడ్జెట్ ప్రధానంగా ఈ రోజున పూర్తి స్థాయి బడ్జెట్ కూడా కేటాయిస్తూ ఉన్నారు. 24వ తేదీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు వర్గపూడిశాల ప్రాజెక్టుకి సంబంధించి ₹1 కూడా కేటాయించినట్టు ఎక్కడా కూడా రికార్డుగా ప్రకటించలేదు. ఇప్పుడు ప్రధానంగా బొల్లాపల్లి మండలంలో రేవడి చెర్లగా కానించి గండిగనంలో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న తండాలన్నీ కూడా తాగేందుకు మంచినీళ్ళు కూడా లేక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. పశువులకి సంబంధించి మేత సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. పశువులకి నీళ్లు లేవు, మేత లేదు, మనుషులకి తాగే నీళ్ళు లేవు, చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని కాపాడాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. అయితే ఎన్నికలకు ముందు మేము గెలిస్తే ఖచ్చితంగా చేస్తామని పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు ప్రకటించారు. దానికోసం తీవ్రంగా కృషి చేస్తారన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అనేది, వారు ఇచ్చిన మాట అనేటువంటిది ఎంతవరకు నిలబెట్టుకున్నారో వారు ఆలోచించాలి. అలాగే ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి మనవడైనటువంటి, చంద్రబాబు గారి కొడుకైనటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంలో కూడా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ఎగువ పల్నాడు ప్రాంతం, బొల్లాపల్లి ప్రాంతంలో ప్రజల యొక్క దాహార్తి తీరుస్తాను, వాళ్ళకి సాగునీరు, త్రాగునీరు రావాలంటే ఖచ్చితంగా వర్గపూడిశాల ప్రాజెక్టు పూర్తి చేయటమే అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎందరూ హామీ ఇచ్చినా ఇంతవరకు పనులు జరగకపోవడం అనేది, దానికి బడ్జెట్ కేటాయించకపోవడం అనేటువంటిది ఈ పాలకుల యొక్క చిత్తశుద్ధి సరిగా లేదని అర్థమవుతుంది. కాబట్టి మాటలు కాదు, చేతలు కావాలి. ఎక్కడైనా బడ్జెట్ రేపు 24లో పెట్టబోయే బడ్జెట్లో ఖచ్చితంగా వర్గపూడిశాలకి బడ్జెట్ కేటాయించి పనులు మొదలు పెట్టాలని సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ప్రజా సంఘాలుగా, ప్రతిపక్ష పార్టీలుగా, వామపక్ష పార్టీలుగా అందరితో కలిసి ఉమ్మడి ఐక్య సంఘటన కోసం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. వ్యవస్థలను తప్పు పట్టించే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికట్ట చందోల్ హెచ్చరించారు. మంగళవారం పోలీసు అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి మృతి చెందగా అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో మృతి చెందాడని సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి ఈ పత్రిక ముఖంగా అందరికీ వివరణ ఇవ్వడం జరుగుతుంది. కుప్పం మండలంలో పెయింటింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తాడు తెగిపోవడం వలన ఈ బాలాజీ అనే వ్యక్తి మరియు మురుగేష్ అనే వ్యక్తి పెయింటింగ్ వర్క్ చేస్తున్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోవడం జరిగింది. మురుగేష్ వ్యక్తికి కింద పడే సమయంలో
తలకి తీవ్రమైన గాయం అవ్వడం వలన చనిపోయాడు. బాలాజీకి చిన్న చిన్న ఇంజురీస్. బట్ జరిగిన విషయంలో ఇది జరిగిన 2 నిమిషాలలో అక్కడ వాళ్ళు దగ్గర ఉన్న 108 అంబులెన్స్కి కాల్ చేయడం, సుమారుగా 8 నుంచి 9 నిమిషాల లోపే 108 అంబులెన్స్ ఆ ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. జరిగిన ఆ ప్రదేశానికి 108 అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో కానీ కొన్ని సామాజిక మాధ్యమాలలో ఎక్స్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. కుప్పం మండలంలో ఈ వ్యక్తి చనిపోవడానికి ప్రధాన కారణం అంబులెన్స్ సరైన సమయంలో రాలేదు, అంబులెన్స్ రీచ్ అవ్వడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టిందని అసత్య ప్రచారాలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చనిపోయిన వ్యక్తికి సంబంధించి ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలానే ఎవరైతే సరే ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 108 ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్, వాళ్ళు డీమోటివేట్ అవ్వడము, మేము సరైన సమయానికి రీచ్ అయినా కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని డీమోటివేట్ చేస్తున్నారు అని చెప్పేసి, అలానే ఎవరైతే సరే లోకల్స్ ఈ షిఫ్ట్ చేసే దానిలో హెల్ప్ చేశారో వీళ్ళంతా కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసి సో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫార్వర్డ్స్ కానీ ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా అది జరిగిందా లేదా అనేది తెలుసుకోండి. ఎవరో ఒకళ్ళు పెట్టారు అని చెప్పేసి ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ వీళ్ళు ఎడిట్ చేసి పెట్టడము అన్ని మీడియాస్ అంటే అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దు. ఎస్పెషల్లీ ఇటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు 24/7 వర్క్ చేస్తున్నారు. వాళ్ళు మోటివేషన్ చేస్తే పర్వాలేదు, అంతేగాని డీమోటివేట్ చేశారా ఇటువంటి ప్రచారాలు చేయవద్దు. సో కొన్ని గ్రూప్స్లో ఇది సర్క్యులేట్ చేయడం జరిగింది. అలానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా దీన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఎంక్వైరీ చేస్తున్నాము, వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.